మనము అడుగు పెట్టేస్తాము అని అనుకుంటున్నారు. కానీ పూట నేను చెప్పబోతున్న మాట ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకము చేరిపోవో, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన రక్షించబడిపోయే వ్యక్తివి కాదు, బాప్తిస్మం తీసుకున్న మాత్రాన పరలోకములో అడుగు పెట్టలేవు. ఎందుకు అనంటే, రక్షణ అనేటువంటిది చాలా మంది అనుకుంటున్నారు బాప్తిస్మం తీసుకుంటే రక్షణ వచ్చేసింది అనుకుంటున్నారు. ఈ బాప్తిస్మం చాలా మంది అనుకుంటున్న సేవకులు అంటారు, నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాను కనుక నేను ఎంతమందిని రక్షించాను అనుకుంటున్నారు. కేవలం బాప్తిస్మం ఇస్తే రక్షించబడిపోయారు అనుకుంటున్నారు. మరికొంతమంది సేవకులు ఏమనుకుంటున్నారో తెలుసా, ఇదిగో నేను ఈమెను రక్షించాను అంటున్నారు, నేను ఇంతమందిని రక్షించాను అంటున్నారు. అంటే బాప్తిస్మం ఇస్తే ఆ వ్యక్తిని ఆ సేవకుడు రక్షించాడు అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తూ ఉంది, బాప్తిస్మం ఒక్కటే నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు, బాప్తిస్మం ఒక్కటే నీవు రక్షించబడిపోయానటానికి సాదృశ్యంగా ఉండదు. కారణం ఏంటంటే, బాప్తిస్మం కేవలం ఒక సంఘానికి నువ్వు సభ్యుడిగా ఉండాలి అనంటే బాప్తిస్మం ప్రాముఖ్యం. బాప్తిస్మం ఏమిటి అనంటే, నీవు ఒక సంఘ సభ్యుడిగా మారటానికి బాప్తిస్మం ప్రాముఖ్యం. బాప్తిస్మం దేవుని రక్తములోను దేవుని శరీరములో పాలిభాగస్తులై ఉండటానికి బాప్తిస్మం ముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. బాప్తిస్మం కేవలం ఒక సంఘములో సభ్యులుగా ఎంచబడటానికి అంతేకాకుండా ఒక సంఘములో నేను కూడా ఒక వ్యక్తిని ఫలానా సంఘానికి అని చెప్పటానికి బాప్తిస్మం ముఖ్యం. అంతేగాని నువ్వు బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకం చేరిపో. ఎంతమంది లేరు బాప్తిస్మం తీసుకొని మందిరానికి దూరం అయిపోయేవారు? ఎంతమంది లేరు బాప్తిస్మం తీసుకొని మరలా వారు విడిచిపెట్టినటువంటి వాటికి మరలా వెనకకు వెళ్ళిపోయేవారు? ఎంతమంది లేరు బాప్తిస్మం తీసుకొని విడిచిపెట్టినటువంటి పాపం వైపు మరలా పరిగెడుతున్నవారు? ఎంతమంది లేరు బాప్తిస్మం తీసుకొని మందిరానికి దూరం అయిపోయి, దేవుని సేవకుడు దూరం అయిపోయి, మందిరమును కూడా పట్టింపు లేకుండా, దేవుని సేవకుడు మందిరము సహవాసం పట్టింపు లేకుండా బ్రతుకుతున్నవారు? అంటే నేను ఇలా అంటాను, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకమే చేరిపోతే మందిరమునకు దూరం అయిపోయి, బాప్తిస్మం తీసుకొని మందిరానికి దూరం అయిపోయేవారు పరలోకం చేరుతారా? బాప్తిస్మం తీసుకొని మరలా వెనకకు వెళ్ళిపోయేవారు పరలోకం చేరుతారా? బాప్తిస్మం తీసుకున్నవారు మరలా పరలోకమును చేరిపోతారని అనుకుంటే, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మరలా పాపపు స్థలాల వైపు పరిగెడితే వారు పరలోకం చేరిపోతారా? కాదు కదా. బాప్తిస్మం కేవలం ఒక సంఘములో సభ్యుడిగా ఉండటానికి, బాప్తిస్మం కేవలం ఒక సంఘానికి నువ్వు సంబంధించిన వ్యక్తిగా ఉండటానికి, బాప్తిస్మం కేవలం నీ ఇంటిలో శుభకార్యమే జరిగిన, నీ ఇంటిలో ఏ కార్యక్రమమే జరిగినా నీవు ఒక సంఘానికి కట్టుబడి ఉంటే ఆ సంఘము వచ్చి నీకు నిలవబడటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి రక్షణ ఎవరండి ఇచ్చేది? ఎవరండి మనల్ని రక్షించేది? ఎవరండి మనకు రక్షణ ఇచ్చేది అనంటే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, రక్షణ ఇచ్చేది దేవుడు ఒక్కడే. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని ఏ నామమందు కూడా రక్షణ కలగదు, ఈ నామమునే మీరు రక్షణ కలుగుతుందని ప్రభు చెప్పాడు. ఏ నామము రక్షణ కలుగుతుంది? ఏ నామములో వారు రక్షించబడతారు అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోనే రక్షణ దొరుకుతుందని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే మనలందరినీ రక్షించగలిగిన నామం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఒక్కటే మనలందరినీ పరిశుద్ధతలోనికి నడిపించగలిగిన నామం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఒక్కటే మనలను పరలోకములోనికి అడుగు పెట్టించగలిగిన నామం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం వల్లే మన పాపము నుండి విడుదల కలుగుతారు. యేసు ప్రభు యొక్క నామం వల్లే మన యొక్క అనీతి నుంచి నీతిమంతులుగా తీర్చిదిద్దుతారు. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఒక్కటే ఇదిగో నరకానికి దగ్గరగా వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టడానికి ఒక రక్షణకరమైనటువంటి మార్గముగా నిలవబడతాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకములోనికి అడుగు పెట్టాలని అంటే బాప్తిస్మమే ప్రాముఖ్యమని అనుకుంటే
యేసు ప్రభు కుడివైపున ఎడం వైపున, కుడి వైపున ఎడం వైపున ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఇద్దరు దొంగల్లో సిలువ వేయబడితే అందులో ఒక దొంగ మారు మనస్సు లేనివాడయి, అందులో ఒక దొంగ తన తప్పును తాను తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడుతూ, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. తన తప్పును తాను తెలుసుకొని యేసుకు తన హృదయములో, తన జీవితంలో ఆఖరి గడియలో యేసుకు స్థానం ఇవ్వటం వల్ల ఏమయ్యాడో తెలుసా? యేసు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. మరి దేవుడి దగ్గర ఆ వ్యక్తి ఉంటాడు అని దేవుడు చెప్తే ఆ వ్యక్తి ఏమైనా మందిరానికి తరచుగా వెళ్ళాడా? ఆ వ్యక్తి ఏమైనా బాప్తిజం తీసుకున్నాడనంటే లే. మరి ఏమయ్యాడు అనంటే తన హృదయాన్ని దేవునికి అప్పగించాడు, తన జీవితాన్ని దేవుడికి అప్పగించాడు, తన తప్పును తాను తెలుసుకున్నాడు, తన తప్పును దాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, ఆయన వెళ్ళు చోట ఏమిటో తెలుసుకున్నాడు. ఆ చోటున ఉండాలని ఆశపడి తన పాపమును విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు. గనుకనే పాపముని విడిచిపెట్టిన ప్రతి ఒక్కడు రక్షించబడతాడు గనక, రక్షించబడిన ప్రతి ఒక్కడు పరలోకములో అడుగు పెడతాడు గనక ఆ రక్షకుడైన దేవుడు ఆ కుడివైపున ఉన్న దొంగను పరలోకములో, ఇదిగో పరదేశులో ఆయన ఉన్న చోటన ఆ దొంగ కూడా ఉండేటట్టుగా దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం.